రామాయణం ఉత్తరకాండ 79 సర్గ. ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు తన కొడుకైన దండుని వింధ్యగిరి ఆ ప్రాంతానికి రాజుని చేయటం. దండు శుక్రాచార్యుని సహాయంతో పరిపాలన చేయటం గురించి చెప్పబడి ఉంది. తదద్భుతతమం వాక్యం శ్రుత్వా అగస్త్యస్య రాఘవః గౌరవాద్ విస్మయాశ్చైవ పునః ప్రష్టుం ప్రచక్రమే. ఏదైతే అగస్త్య మహర్షికి ఆ దివ్యమైన ఆభరణం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వృత్తాంతాన్ని చెప్తూ రాముడికి అది కానుకగా స్వీకరించమని చెప్తాడు. దాని వృత్తాంతము అయితే ఎక్కడైతే తన శరీరాన్ని తానే శ్వేతుడు ఎలా తిన్నాడు, ఆ పూర్వదేహం ఏమవుతుంది, ఈ తపస్సుకి కారణం ఏంటి, ఏ ప్రదేశంలో చేశాడు, అవన్నీ చెప్పాడు. ఆయన చెప్పినవన్నీ కూడా విని ఆ అద్భుతమైన వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకించిన రాముడు తర్వాత మళ్ళీ ఆశ్చర్యంతో సర్వజ్ఞుడు అంటే సర్వం తెలిసిన ఆ అగస్త్య మహర్షి మీద గౌరవంతో మళ్ళీ ఇలా అడుగుతున్నాడు. భగవన్ తద్వనం ఘోరం తపస్తప్యతి యత్ర సహ శ్వేతో వైదర్భకో రాజా కథం స్యాత్ అమృద్విజం. పూజుడా, అసలు ఏ ప్రదేశంలో అయితే శ్వేతుడు తపస్సు చేశాడో ఆ ప్రదేశంలో ఎక్కడా కానీ మృగాలు కానీ పక్షులు కానీ లేకుండా ఉన్నాయి. అలాంటి ప్రదేశం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు వనం అంటేనే అవే ఉంటాయి. అలాంటిది అక్కడ మృగాలు కానీ పక్షులు కానీ లేకుండా ఉండటం ఏంటి? అది ఎలా సాధ్యమవుతుంది? తద్వనం సా కథం రాజా శూన్యం మనుజవర్జితం తపశ్చర్తుం ప్రవిష్టః సా శ్రోతుమిచ్చామి తత్వతః. విదర్భ దేశానికి సంబంధించిన ఆ శ్వేతుడన్న రాజు తన తపశ్చర్యకి అలాంటి ఎవ్వరూ లేని, అంటే అక్కడ పక్షులు కానీ జంతువులు కూడా లేవు, అటువంటి ప్రదేశాన్ని ఎందుకు చూసుకున్నాడు? అసలు అక్కడికి ఎలా ప్రవేశించాడు? అక్కడికే ఎందుకు వెళ్ళాడు? ఈ విషయాలు వినాలని తెలుసుకోవాలని నాకున్నదందుకుని దయతో నాకు అన్నీ చెప్తారా అని అడిగాడు రాముడు. రామస్య వచనం శ్రుత్వా కౌతూహల సమన్వితం వాక్యం పరమతేజస్వి వక్తుమేవోపచక్రమే. రాముడు ఇలా ఇంత ఉత్సాహంతో అడుగుతుంటే ఆ మాటలు విన్న మహా తపస్వి పైగా తేజస్వి అయిన అగస్త్యుడు చెప్పటానికి పూనుకున్నారంటే అడగవలసిన విషయాన్ని అడగవలసిన సందర్భంలో అది వినాలని ఏకాగ్రతతో అడిగే వాళ్ళకి ఇంకా చెప్పబుద్ధి అవుతుంది, ముచ్చటేస్తుంది. పనికొచ్చే విషయాన్ని చెప్పినా సరే చెవును కూడా పెట్టకుండా వాళ్ళ మంచికే చెప్తున్నప్పటికీ కూడా నాకెందుకు అన్నట్టుగా వినేవాళ్ళకి చెప్పబుద్ధి కాదు. కానీ ఏదైతే తెలుసుకోదగిన విషయాన్ని మళ్ళీ అట్లాంటి అవకాశం సందర్భం వస్తుందో లేదో అని అంత ఏకాగ్రతతో పరికి దానికి సంబంధించినవన్నీ కూడా తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. అందుకే ఈయన చెప్పటానికి పూనుకున్నారు అగస్త్య మహర్షి. పురా కృతయుగే రామ మనుర్దండధరః ప్రభుః తస్య పుత్రో మహాన్ ఆసీత్ ఇక్ష్వాకు కులనందనః. రామ, పూర్వము కృతయుగంలో మనువు అనే ఒక మహారాజు ఉన్నాడు. అతడు రాజ్యాన్ని చాలా చక్కగా న్యాయసమ్మతంగా పరిపాలిస్తున్నాడు. వర్ణాశ్రమ ధర్మాల్ని కూడా కాపాడినవాడు. న్యాయంగా పరిపాలిస్తున్నాడని మళ్ళీ ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాల్ని కూడా కాపాడాడంటే ఒక్కొక్క వర్ణానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క వృత్తిలో ఉంటారు. బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ. రాజు అన్నవాడు ఈ 4 వర్ణాలకి సంబంధించిన వాళ్ళు ఉన్నవాడైనా లేనివాడైనా రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్నీ అందేలాగా, అన్నీ సమకూరేలాగా, అందరూ శ్రేయస్సుని చూసుకోదగినవాడు. వీళ్ళని ఎక్కువగా వాళ్ళని తక్కువగా అన్నట్టుగా పక్షపాత ధోరణిలో చూడకూడదు. అందుకని న్యాయసమ్మతంగా పరిపాలన, మళ్ళీ ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు ఏ వృత్తిలో ఎవరున్నారో వాళ్ళకి కావాల్సినవి, అపాత్రత కాకుండా మళ్ళీ ధర్మపరంగా డబ్బులు ఇచ్చేసి అన్నీ మళ్ళీ అవుతాయంటానికి కాదు, వాళ్ళకి వృత్తిరీత్యా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా ఆ వృత్తిని వాళ్ళు కొనసాగించుకునేలాగా ఆ పరిపాలన చేస్తున్నాడు. తం పుత్రం పూర్వకం రాజ్యే నిక్షిప్య భువి దుర్జయం పృథివ్యాం రాజవంశానాం భవకర్తేత్యువాచః. ఆయన కొడుకు ఇక్ష్వాకు ఆ మహాత్ముడు వంశంలో వృద్ధి పొందినవాడు.
ఆ మనువు కొడుకు ఇక్ష్వాకు తన యొక్క పెద్ద కొడుకు అజయుడు అంటే అపజయాలు లేనివాడు ఆ ఇక్ష్వాకుకి భూమండలాన్ని రాజుగా చేసి, నాయనా ఈ భూతలంలో రాజవంశాన్ని ఇంకా వృద్ధి చెయ్యి, పరిపాలనలో అలాగే ధన సంపత్తి అన్నిటిలో కూడా. తథేతిచ్చ ప్రతిజ్ఞాతం పితుః పుత్రేణ రాఘవ తతః పరమ సంతుష్టో మనుః పుత్రమువాచః. ఆ మనువు ఒక్క కొడుకు ఇక్ష్వాకు, ఆయన్ని రాజుగా చేసి వృద్ధి చేయమని చెప్పాడు. రామ అంతటా ఇక్ష్వాకు ప్రభువు కూడా అలానే అని చెప్పి తండ్రి చెప్పినట్టుగానే ఆ తండ్రికి మాట ఇస్తాడు. దానికి తగ్గట్టుగానే ఆయన పరిపాలన చేస్తాడు. అందుకే ఈ ఇక్ష్వాకు ఒక్క తండ్రి మనువు పరమ సంతుష్టుడై తన కొడుకుతో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ప్రీతోస్మి పరమోధార త్వం కర్తాసి న సంశయః దండేన చ ప్రజారక్ష మా చ దండం అకారణే. బుద్ధిమంతుడైన ఓ ఇక్ష్వాకు, నేను ఎంతయో సంతృప్తి చెందాను. నువ్వు సమస్త రాజవంశాలకి కూడా కర్తవు అవుతావు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అపరాధేషు యో దండః పాత్యతే మానవేషు వై సదండో విధివన్ముక్తః స్వర్గం నయతి పార్థివం. క్షత్రియులకు సహజమైన ధర్మ మార్గాన్ని అనుసరించి ప్రజల్ని ఎప్పుడూ రక్షిస్తూ, అలాగే అపరాధం చెయ్యవాళ్ళని ఎప్పుడూ కూడా దండించద్దు, అపరాధం చేసిన వాళ్ళని దండించకుండా కూడా వదలకూడదు. అలాగే చెయ్యని వాళ్ళని దండించటం, చేసిన వాళ్ళని వదిలేయటం కూడా మళ్ళీ ఇది ధర్మం కాదు, అది చట్ట సమ్మతం కాదు. తస్మాద్దండే మహాబాహో యత్నవాన్ భవ పుత్రక ధర్మో హి పరమో లోకే కుర్వతస్తే భవిష్యతి. ధర్మ మార్గాన్ని అనుసరిస్తే మరణానంతరం కూడా స్వర్గ సుఖాలే పొందుతాము, మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే. అందుకే మహాబాహు కుమారా, దండించే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండు. అంటే ఏ తప్పు చేయని వాళ్ళని శిక్షించకూడదు, అంటే శిక్ష వేసే ముందు సరిగ్గా అవన్నీ చూసి అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి. ఇరుపక్షాల వాళ్ళవి వినాలి, దానికి తగ్గట్టుగా ఈయన చేయాల్సిన ఆరా అన్నీ తీసుకుని అప్పుడు న్యాయంగా అక్కడ వాళ్ళకి శిక్ష వెయ్యాలి. శిక్షకి అర్హత లేని వాళ్ళని శిక్షించకూడదు, అలాగే శిక్షించటానికి తగిన వాడిని వదిలేయకూడదు. ఈ లోకంలో ధర్మం అలా ఉంటేనే వృద్ధి చెందుతుంది అని చెప్పాడు కొడుక్కి. ఇతేతం బహు సందిశ్య మనుః పుత్రం సమాధిన జగామ త్రిదివం హృష్టో బ్రహ్మలోకం సనాతనం. మనువు ఈ విధంగా కొడుకైన ఇక్ష్వాకుకి ఉపదేశాన్ని ఇచ్చి తర్వాత అతడు ఎంతో సంతోషంతో యోగ మార్గం ద్వారా శాశ్వతమైన బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. ప్రయాతి త్రిదివం తస్మిన్ ఇక్ష్వాకురమిత్త ప్రభః జనయిష్యే కథం పుత్రాన్ ఇతి చింతా పరోభవత్. కర్మభిర్బాహురూపేశ్చ తస్మైరనుసూతః సుతాన్ జనయామాస ధర్మాత్మా శతం దేవా సుతోపమాన్. మనువు ఇలా బ్రహ్మలోకానికి చేరిన తర్వాత మహా తేజస్వి అయిన ఇక్ష్వాకు మహారాజు పుత్ర సంతానము ఎలా కలుగుతుంది అని ఆలోచనలో పడ్డాడు. మను ఒక్క కొడుకు ఇక్ష్వాకు, ధర్మాత్ముడైన ఇక్ష్వాకు యజ్ఞాలు, దానాలు, తపస్సులు మొదలైనవన్నీ కూడా ధర్మపరమైనవి సత్కర్మలన్నీ కూడా ఆచరిస్తూ చాలామందికి ఇలా పిల్లల్ని కూడా పొందాడు. అంటే సత్యమైన మార్గాన్ని అనుసరిస్తూ దానాలు, ధర్మాలు, తపస్సులు, సత్కర్మలు అన్నీ చేస్తూ ఆ క్రమంలో కొన్ని వందల మంది పుత్రుల్ని కూడా తను పొందాడు. తేషాం అవరజస్తాత్ సర్వేషాం రఘునందన మూఢశ్చ కృత విద్యశ్చ నా శుశ్రూషతి పూర్వజాం నామ తస్య చ దండేతి పితా చక్రే అల్పమేధసః అవశ్యం దండపతనం శరీరేస్య భవిష్యతి. ఆ వందల మంది పిల్లలు కలిగిన తర్వాత ఆ దేవకుమారుల్లాగా ఎంతో తేజస్సంపన్నులు వాళ్ళందరూ. అయితే వారందరిలో చిన్నవాడు చాలా మూర్ఖుడు. అంటే 99 మంది బాగానే ఉన్నారు కానీ ఒక్కడు చిన్నవాడు మూర్ఖుడు. అతడు చదువు సంధ్యలు అబ్బనివాడు, పెద్దలంటే గౌరవం లేనివాడు, పైగా మందబుద్ధి. తన మూర్ఖత్వ కారణంగా ముందు ముందు ఇంకా కూడా దండించదగినట్టుగా ఏదో ఒకటి చేస్తాడు అని భావించాడు రాజు.
సర్వజ్ఞుడైన ఇక్ష్వాకు మహారాజు అతన్ని అందుకే దండుడు అని పేరు పెట్టాడు. అంటే దండించటానికి తగినవాడు. अपश्यमानस्तं देशं घोरं पुत्रस्य राघव विद्यशैवलयोर्मध्ये राज्यं प्रदादारिन्धमा రామ ఆ అరింధమ దుడుకువాడైన ఆ చిన్న కొడుకు అతనికి తగినట్లుగానే ఒక ఘోరమైన ప్రదేశానికి అప్పగించటానికి ఇక్ష్వాకుడు ఆలోచించాడు. ఇతను బుద్ధికి తగ్గట్టుగా కొంచెం ప్రదేశం కూడా అట్లాంటిది ఇచ్చి అక్కడ పెడదామనుకున్నాడు. సదండస్తత్ర రాజాభూత్ రమ్యే పర్వతరోధసి పురం చ ప్రతిమం రామన్ యవీషయధనుత్తమం. అలా ఆలోచించి ఏది కనబడకపోతూ వింధ్యాద్రికి శైవల్య ఆ పర్వతాలకి మధ్య గల ప్రదేశాన్ని అతనికి రాజుగా చేసేశాడు. పురస్య చాకరోన్నామ మధుమంతమితి ప్రభో పురోహితం శూషనసం తూషణసం వరయామాస సువ్రతం. అక్కడ పర్వతాలకి మధ్య ప్రదేశానికి రాజుగా చేస్తే రామ రమ్యమైన ఆ పర్వత ప్రదేశానికి దండుడు రాజైపోయాడు. అతడు అక్కడ సాటి లేని రీతిగా ఒక ఉత్తమ నగరాన్ని కూడా నిర్మించేసుకున్నాడు. ఏవం స రాజా తత్రాజ్యం అకరోత్ సపురోహితః ప్రహృష్టమనుజాకీర్ణం దేవరాజ్యం యథా వృషా. రామ అక్కడ నగరానికి మధుమంతము అన్న పేరుని పెట్టుకున్నాడు. నిష్ఠా గరిష్ఠుడైన శుక్రాచార్యుని తనకి పురోహితుగా చేసుకున్నాడు. ఈ విధంగా రాజైన దండుడు పురోహితుడు సహాయంతో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. తతః స రాజా మనుజేంద్రపుత్రః సార్ధం చ తేనూషణసా తదానీం చకార రాజ్యం సుమహాన్ మహాత్మా శక్రో దివిభూషణసా సమేతః. ఈ శుక్రాచార్యుడు యొక్క సహాయంతో పరిపాలన అయితే చేసేస్తున్నాడు. ఇంద్రుడి పాలనలో దేవరాజ్యం ఎలా అయితే అక్కడున్న జనాలందరూ చాలా సుఖంగా ఉన్నారో, ఈ విధంగానే ఇక్ష్వాకు ఒక్క కొడుకైన దండుడు ఆ శుక్రాచార్యుడి వల్ల విశాలమైన ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అది బృహస్పతి సహాయంతో. ఎలా అయితే దేవతల యొక్క గురువు బృహస్పతి, దైత్యుల యొక్క గురువు శుక్రాచార్యుడు. బృహస్పతి ఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు ఇంద్రుడు ఎలా అయితే స్వర్గాన్ని పరిపాలిస్తున్నాడో, అలాగే శుక్రాచార్యుడు యొక్క ఆదేశాలతో విశాలమైన రాజ్యాన్ని దండుడు పరిపాలన చేస్తున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 79 సర్గా సంపూర్ణం.